కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలకు పదును పెట్టిన శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి రూరల్ మండల నాయకుల జోరు కూడా తోడవడంతో తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బలు తప్పడం లేదు. మంగళవారం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ క్రమేపీ బలహీనపడుతుందనే సంకేతాలకు నిదర్శనంగా చెన్నైపాలెం గ్రామానికి చెందిన వెంకట్రావు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఎంసీ చైర్మన్ సన్నిబైన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన ఈ పార్టీలో చేరగా రానున్న ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి, లోక్సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి విజయానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అలాగే కావలి నియోజకవర్గం రూరల్ మండలానికి చెందిన నారాయణపురం, సిరిపురం గ్రామానికి చెందిన 30 మంది యువత టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ కమతం బలరాం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పరుసు గోపి, గుండ్లూరి సాయి కుమార్, పరుసు బలరాం, కిషోర్, సీను, విఘ్నేష్, చరణ్, హేమంత్, కళ్యాణ్, భాను, సంతోష్, ఆనందరావు, సీను పలువురు కార్యకర్తలు టీడీపీని వీడారు. వీరిని అభినందించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీలో సముచిత ప్రాధాన్యతనిస్తామని తెలియజేశారు. ఏఎంసీ చైర్మన్ ప్రసాద్తో పాటు ఇదమకల చంద్రశేఖర్ రెడ్డి, చైతన్య, ఆలూరు శంకరయ్య, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ప్రతిజ్ఞ చేశారు. చెన్నాయపాలెంకు చెందిన పలువురు టీడీపీ అభిమానులు ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ ఖాయమని తెలిపారు. కావలి రూరల్ మండలంలో నువ్వెవరో చెన్నాయపాలెంలో ఒక ఎంపీటీసీ చెంచాని తీసుకొచ్చి చెన్నాయపాలెం మొత్తం క్లీన్ అయింది, మొత్తం తెలుగుదేశం మయమైంది అన్నారు. అయ్యా, నువ్వు ఒక్కసారి చెన్నాయపాలెం రా, ఓట్లే కాదు చేతులు ఎత్తేదానికి పెట్టుకుందాం. అక్కడ ఊరి నడిబొడ్డులో నీకు ఒక పావు భాగం ఉంటే మేము అక్కడే స్వచ్ఛందంగా ఏఎంసీ చైర్మన్కి రాజీనామా చేస్తా. నువ్వేదో 4 చెంచాలు నువ్వు వేసే బిస్కెట్లు తీసుకొని వచ్చి కావలి రూరల్ మండలంలో క్లీన్ స్వీప్ మన మొత్తం తెలుగుదేశం మయమైపోయిందని చెప్తే కాదయ్యా. ఓటర్లు ఎవరు నీ దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. ఏదో 4 లీటర్లు తీసుకొచ్చి నాకు మొత్తం నా వైపే ఉండాలని చెప్పడం సరికాదు. ఒకసారి గుర్తుంచుకో, రేపు 2024లో జరిగే సమరంలో వైసీపీ కావలి నుంచి భారీ మెజార్టీ రూరల్ మండలం వస్తుందని చూసుకొని ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా 20 కుటుంబాలు నువ్వు దేశకెళ్తే ఒక కుటుంబం తీసుకొచ్చారు. ఎవరన్నా కుటుంబంతో ఒక్కరేమన్నా కండ వేసుకున్నారా? ఒక్క ఓటర్ వచ్చైనా, ఒక ఏఎంసీ చైర్మన్ ఊర్లో ఒక ఎంపీడీసీని, ఆ ఎంపీడీసీని ఎవరు పెట్టారో గుర్తుంచుకయ్యా. ఆ ఎంపీడీసీని నేను పెట్టినానయ్యా. ఆయనకేం వర్గం లేదు, ఇంకొకటి లేదు. నువ్వు చూసుకో. ఇంకా కూడా ఆడ చెన్నాయపాలెంలో తెలుగుదేశం నేను నామరూపాలు లేకుండా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా. నువ్వు అది జాగ్రత్త చేసుకో. కాబట్టి మా ఎమ్మెల్యేని దరిదాపులు కూడా ఎమ్మెల్యే ద్వారా కానీ ఏమి చేయలేము నాయన. ఎమ్మెల్యే చేసిన స్వయంగా కానీ పథకాలు కానీ ఎలా ఉంటాయో నీకు ఇప్పుడు కాదు, 2024 రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఎమ్మెల్యే చేసిన కష్టం ఏందో, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏందో ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి సభాముఖంగా మీకు ఇంకొకసారి చెప్తున్నా, ఇట్టంటే చిల్లర వేసాలు ఇగాక ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చూసుకుందాం. ఎమ్మెల్యే సారు మా ఊర్లో ఒక సబ్స్టేషను, సిసి రోడ్లు, ఒక ఇది శ్మశాన వాటిక మొత్తం ఎంతో గొప్పగా చేశాడు. ఏదో ప్రసాద్ ఆధ్వర్యంలో, ఏఎంసీ చైర్మన్ ఆధ్వర్యంలో. ఇక ఒక ఎంపీటీసీ అతను నిలబెట్టిన మనిషి ఒక ఎనామిస్కి ఇస్తే ఆ మనిషి వెళ్ళిపోయాడు. వాడు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఏదో డబ్బులు ప్యాకేజ్ కోసం పోయి చేసి ఏదో నేను ఎలా చేస్తాను ఊళ్ళని. ఏమీ లేదు. 500 ఓట్ల మెజార్టీతో ప్రసాద్ చెన్నాయపాలెం తరపున వస్తున్నాడు. ప్రసాద్ జై జగన్, జై జై ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న, జై జగన్. సిరిపురం గ్రామ పంచాయతీ. నేను ఇప్పుడు వైసీపీలో చేరడం కారణం ఏంటంటే, మాకు టీడీపీ తరఫున మా పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి సమస్యలు కానీ మాకు సమకూర్చట్లేదు. కాబట్టి మేము మా ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న నాయకత్వం వల్ల బాగా డెవలప్ చేస్తున్నారని నమ్మకంతో మళ్ళీ పార్టీలోకి వచ్చాము.
మా పిల్లకాయలు నాతోటి మా సోదరులు అందరిని తీసుకొని వచ్చి ఈ పార్టీలో చేరడానికి ఈరోజు నా పేరు బలరాం, మాజీ సర్పంచి. మా ఊరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడు కూడా 60% ఉంటుంది. అభివృద్ధి జరిగిందని అంటే ఎవరికి కూడా నిల్లుగా ఉంది. ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా పెత్తందారు దగ్గరికి వెళ్ళి ఏదో పాలే పని చేసుకుంటే తప్పగా ఏదో వచ్చేది కాదు. ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏది కావాలన్నా సచివాలయంలో చేసుకోవడం, అది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరి అందరికీ జరిగిందని సభాపంగా చెప్తా ఉన్నాను. ఇంకా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా వారు అని చెప్పుకోవడం చాలా సంతోషం. అదీ కాకుండా మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు అభివృద్ధి, మాకు ఓటేయండి అనే నినాదంతో మన ముఖ్యమంత్రి గారు పోవడం చాలా ఆనందకరం. అదే కాకుండా మన ఎమ్మెల్యే గారు, మాది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తులో ఒక రోడ్లు కానివ్వండి, ఒక సీసీ రోడ్లు కానివ్వండి, ఒక డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు కూడా 2 కోట్ల చిల్లర పెట్టి మాకు రోడ్డు వేయించడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవతోటి ఈరోజు చూస్తున్నాం. ఈ యువత కూడా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే మాకంటే ముందు మా ఎమ్మెల్యే అని అందరూ కూడా ముందుకొచ్చి మేము చేస్తాం అన్నా, మేము వస్తాం, మమ్మల్ని ఆదరించండి, మేము పార్టీలో చేస్తాం, మమ్మల్ని గుర్తించండి అనే టైపులో అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని మేము ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచే 200 నుంచి 300 మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని మేము రాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చూడాలని మా అందరి ధ్యేయం. మా అందరికీ ఇది కూడా నేను